ఏమైందో ఇది చాలా చాలా అన్యాయం. దయచేసి ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలా. అమ్మా, కష్టకాలాలు తొందరగా మనం మర్చిపోతాం తల్లి. 5 సంవత్సరాల్లో మనం పడిన కష్టాలు మనం మర్చిపోతాం. మా నాయకులు కూడా గుర్తు చేస్తున్నా, కార్యకర్తలు గుర్తు చేస్తున్నా, ప్రజలు కూడా ఆలోచించమని కోరుతున్నా తల్లి. ఆ రోజు నిత్యావసర సరుకుల ధరలు విపరీతం పెరిగిపోయినాయి. మద్యం ధర తిరుమల గురించి ఒక మాట చెప్పాలి తల్లి. నాని అన్న ఇక్కడనే ఉన్నాడు. చంద్రగిరి నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టుకున్నాం యువగలంలో. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆనాడు నా పైన ఒకే ఒక డిఎస్పీ దాడి చేశాడు తల్లి. చాలా మంది పోలీస్ సోదరులు వచ్చారు కానీ ఒకే ఒక డిఎస్పీ నా పైన దాడి చేశారు, ఇంకెవరు రాలా. డిఎస్పీ గారు ఆనాడు ఇతర సిబ్బందికి లాఠీ నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు 164 స్థానాలు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చారు తల్లి. భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి రాని విధంగా మమ్మల్ని మీరు ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు తల్లి. ఒక బాధ్యతగా మేము వహిస్తాం. ఆ బాధ్యతల్ని మేము మా భుజస్కంధాల పైన మోస్తాం తల్లి. గత నాయకుల్లాగా, గత ప్రభుత్వంలాగా, గత ముఖ్యమంత్రి లాగా మేము ప్రవర్తించాం. ప్రజలకు అందుబాటులో ఉంటాం, మీ సమస్యలు తెలుసుకుంటాం. అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని అన్నట్టు చెప్పారు తల్లి. నేను అడుగడుగున మాట్లాడే దాని గురించి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే ఘీ పైన పరీక్షలు, నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా పంది కొవ్వు, చేప నూనె, ఇలా అన్ని పదార్థాలు లేదు. ఎంత అన్యాయమో చూడండి తల్లి. అంటే అక్కడ కూడా అవినీతి చేసి సొంత కుటుంబ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అక్కడ అవినీతి చేసి ఎంత అన్యాయంగా చేశారు. అంటే వ్యవస్థలు ఎలా అయిపోయినా చూడండి తల్లి. ఇది అన్యాయం. GO1 కరెక్ట్ కాదు, దానికి మేము పలకమని చెప్పారు. మేము అండగా నిలబడమని చెప్పారు తల్లి. కానీ ఆనాడు ప్రజలు మాకు అండగా నిలబడ్డారు. నాడు పోలీసులు నా పైన, ఆ డిఎస్పీ గారు నా పైన దాడి చేసినా, నా మైక్ లాక్కున్నా ఏకంగా నా స్టూల్ లాక్కున్నా ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. ప్రజలే నన్ను ప్రోత్సహించారు తల్లి. బంగారుపాలెం నుంచే ఆ దండయాత్ర ఏకంగా విశాఖపట్నం వరకు వెళ్ళింది. అందుకే బంగారుపాలెంని ఊతలపట్టు నియోజకవర్గాన్ని నా గుండెల్లో పెట్టుకుంటా, కాపాడుతా, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభకు హామీ ఇస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బంగారుపాలెం ప్రజలకి